ప్రభు ఆదరణ స్వరం అను మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. గత కొద్ది వారాలుగా పరిశుద్ధాత్మను గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. లోకంలో ఈనాటి భయంకరమైన స్థితికి సంఘమే కారణమని తెలుసుకున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో సంఘం ఏం చేయాలి అనే విషయాన్ని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కుల ద్వారా విని ఆదరణ పొందుదాం. ప్రభు ఆదరణ స్వరం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. మొదటిగా కార్యక్రమానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలములోనికి నిన్ను ప్రత్యేకముగా ఆహ్వానించుకుంటున్నాను, నాలోనికి ఆహ్వానించుకుంటున్నాను. యేసు నామమున ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధమైన రక్తముతో నీ కరుణాపీఠమును తాగుతున్నాను, కారణించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి మాటలన్నీ కూడా నీవిగా ఉండేటట్టుగా నా నోట నీ మాట ఉంచండి, నీ అభిషేకం ఇవ్వండి, నీ ప్రజలతో నువ్వు మాట్లాడండి. దేవునికరంగా, రక్షణార్థంగా, ఆశీర్వాదకారకంగా ఉండేట్లు చేయండి. యేసునామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా మనం కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యమే ఈ పూట కూడా కొనసాగిద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. రెండవ భాగము లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కనుక దేవుని పిల్లలను పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఇంకా అనేకములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు బైబిల్ గ్రంథములో తేటతెల్లముగా వ్రాయబడింది. దేవుని ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని రాజ్యానికి ఎట్లా సిద్ధపడాలి అది కూడా దేవుడే తెలియజేశాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక గ్రంథం ప్రత్యేకంగా దానికోసం రాయించి పెట్టాడు, ఎస్తేరు గ్రంథం. రోజు సన్నిధికి వెళ్ళడానికి స్త్రీలు ఏ విధంగా శుద్ధి చేయబడ్డారో, సిద్ధపరచబడ్డారో అక్కడ రాయబడింది. ఎస్తేరు ఎస్తేరును తాను హేగేకి అప్పగించుకోవడం ద్వారా రాజుకి ఇష్టమైన రీతిగా తాను సిద్ధపరచబడి రాజు చేత అంగీకరించబడింది రాణిగా. అలాంటి స్థితిలో నీవు నేను ఉండాలి అని అంటే సిద్ధపరిచేవాడు మన హేగే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మన సిద్ధపరిచేవాడు ఆయన. ఆ సిద్ధపాటు కోసము దేవుని యొక్క వాక్యము చాలా తేటంగా తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని యొక్క సంఘము అలాంటి స్థితిలో సిద్ధపాటులో లేకపోతే వచ్చే కాలము భయంకరమైనటువంటి దుస్థితి. సిద్ధపరిచేవాడు లేకపోతే ఎలా సిద్ధపడతావు?
రాజుగారు ఎలా ఉంటాడో, రాజుగారి యొక్క అభిరుచులేంటో, కోరికలేంటో నీకు ఎట్లా తెలుస్తుంది? రాజుని ఎరిగినవాడు, రాజులకు రాజు అయినటువంటి ప్రభువుని ఎరిగినవాడు, తండ్రిని ఎరిగినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనుక తగిన రీతిగా అంగీకరించబడే రీతిగా నేను సిద్ధం చేసేవాడు ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు సిద్ధపడడం అవ్వదు. ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటే సిద్ధపడు కావాలి, రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే సిద్ధపడు కావాలి, ఊరు వెళ్తూ ఉంటే సిద్ధపడు కావాలి, దేశం వెళ్తూ ఉంటే ఇంకా సిద్ధపడు కావాలి. ఈ లోకంలోనే వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉంటే నువ్వు సిద్ధపడుతుంటే నువ్వెప్పుడు చూడనటువంటి, ఎప్పుడు ఎరగనటువంటి ఆ ప్రాంతంలోనికి, అదే పరిశుద్ధమైన పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే నిన్ను సిద్ధం చేయాలి. అక్కడ ఎలా ఉంటుంది, నీవు ఈ విధంగా సిద్ధపరచాలి. అక్కడ ఎలాంటి వస్త్రాలు ఉంటాయి, అవి ఇక్కడ వేసుకోవాలి అని చెప్పి అన్ని రకాలుగా నన్ను సిద్ధం చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక పరలోకానికి వెళ్ళడానికి మానవాళిని సిద్ధం చేసేవాడు, మానవాళిని సిద్ధం చేసేటటువంటి వాడు, మానవాళిని దేవునికి అంగీకారమైన రీతిగా సిద్ధం చేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని కనుసన్నలో నువ్వు నడవాలి. ఆ విధంగా నువ్వు సిద్ధపడుతూ దేవుని రాజ్యం కొరకు చేతబడి ఎదురు చూడాలి. కనుక దేవుని యొక్క సంఘము నేడు ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అని అంటే, దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘముగా లేదు. దేవుని యొక్క సంఘము 190 మంది దురాత్మలతో నిలబడిన వారు, దురాత్మలతో నింపబడిన వారని చెప్పడానికి చాలా పడుతున్నాను. ఎందుకనంటే అందులో ఒక చెయ్యి, ఇందులో ఒక చెయ్యి అని. సాతానుకు ఒక చెయ్యి, దేవుడికి ఒక చెయ్యి. సాతానుకు ఒక కాలు, 2, దేవునికి ఒక కాలు. అందులో ఇందులో కూడా దేవుడు పరిశుద్ధుడు. సాతానుతో ఏమాత్రం కూడా సంబంధము కలిగి ఉన్నటువంటి వాడు ఎవ్వరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అనేక చోట్ల ప్రకటన గ్రంథంలోనేమి, భక్తుడైన పౌలు రాసిన గ్రంథాల్లోనేమి, సువార్తలోనేమి అనేక చోట్ల దేవునికి సాతానుకు ఏమీ సంబంధం లేదు. అందులో అడుగు పెట్టేవాడు అక్కడికి వెళ్ళేవాడు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళడానికి లేదు. కనుక దేవుని ప్రజలారా, దేవునిది పరిశుద్ధ మార్గము. ఆ పరిశుద్ధ మార్గములో పయనించేవాడే దేవుని రాజ్యానికి, ఆ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిచేవాడే దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఇప్పుడు దేవుని సంఘము మనం చూసినట్లయితే, పరిశుద్ధను చూసినట్లయితే పరిశుద్ధులు అనబడినటువంటి వారెవ్వరూ కూడా మనకి కనబడరు. ఎందుకు అనంటే సత్యము ఎరగనటువంటి పరిస్థితి. సత్యము నువ్వు ఎరిగితేనే నీకు విడుదల. ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుంది. సత్యము నీవు తెలుసుకోకుండా, గ్రంథములో ఏముందో తెలుసుకోకుండా, దేవుడు ఏమి చెబుతున్నాడో తెలుసుకోకుండా, దేవుని ఆరాధనకి వెళ్ళినా, అక్కడ కూర్చున్నా, కాసేపు మాటలు విన్నా ఏ ఉపయోగము లేదు. దాని ద్వారా నీకు వచ్చేది ఏమీ లేదు, సమయము వృధా అవుతుందంతే. కనుక దేవుని యొక్క సంఘం ఏ స్థితిలో ఉంది?
ఈ అంత్య దినాల్లో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఒక బలంగా పనిచేస్తున్నటువంటి దినాలు. లోకమంతా కూడా ఆత్మ సంబంధమైన చీకటి కమ్మేస్తున్నటువంటి దినాలు. లోకమంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలే. అదే దేవుని యొక్క సంఘంలో కూడా కనబడతాం. అందువల్ల సాతాను చేస్తున్న పని ఏమిటి అంటే, దేవుని యొక్క సంఘములో పరిశుద్ధుడు ఉండకూడదు, దేవుని యొక్క సంఘములో పరిశుద్ధాత్మ చేతని పొందినవాడు ఉండకూడదు. ఏ విధం చేతనైనా సరే పరిశుద్ధాత్మకు దూరం చేయాలి అనేటువంటి పట్టుదలతో కంకణం కట్టుకుంది సైతాను. దానితో ఏకీభిస్తూ ఉన్నారు దేవుని పిల్లలు అనబడిన వారు కూడా. దేవుని పిల్లలు అనబడిన వారు కూడా దానితో ఏకీభిస్తూ ఉన్నారు. సాతానుతో ఏకీభించి నడుస్తూ ఉన్నారు. ఎక్కడైతే పరిశుద్ధులు ఉండరో, ఎక్కడైతే ప్రభు బిడ్డలు ఉండరో, అక్కడ ఉండేది ఎవరు? సాతాను సంబంధికులే. సంఘాల్లో సహితము భయంకరమైనటువంటి స్థితి. సంఘాల్లో సహితము సేవకులు సైతము చాలా భయంకరమైన బాధతో చెప్తున్న మాటలు నేను గ్రహించి గమనించి తెలుసుకున్నవి. దేవుని యొక్క సేవకులు కూడా దురాత్మ సేవకుల దగ్గరికి పోతున్నారు. ఆపత్కాలం వచ్చేటప్పుడు, శోధన దినంలో వచ్చేటప్పుడు దేవుని విడిచిపెట్టి పోతూ ఉన్నారు. దేవునికి ఎంత బాధ కలిగిస్తుంది, దేవునికి ఎంత బాధ కలిగిస్తుంది. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆహాబు కుమారుడు ఉన్నాడు, సింహాసనం ఎక్కాడు. కానీ అతడు రోగి అయ్యున్న తర్వాత ఆహాబుకు యెజెబెలుకు పుట్టినటువంటి వాడు సింహాసనానికి కూర్చున్నాడు. రోగి అయ్యాడు. రోగి అయినప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రజల మీద అధికారి వాడు, పరిపాలకుడు. ఆ పరిపాలకుడు అయినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? సేవకులను పిలిచి ఏలియా దగ్గరకో లేకపోతే దైవ సేవకుల దగ్గరకో ప్రవక్తల దగ్గరకో పంపించాల్సినటువంటి వాడు ఎవడ పంపుతున్నాడు? మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, నేను స్వస్థపడతానో లేదో విచారణ చేయండి. అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? ఎక్రోను దేవత దగ్గరికి. బయల్జెబూబు. అదే దుస్థితి పట్టింది ఇప్పుడు. సంఘ కాపరులు అదే పరిస్థితిలో ఉన్నారు. సేవకులు అనుకునేవారు అదే సేవకులు అదే పద్ధతిలో ఉన్నారు. వారిని చూసి విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అదే పద్ధతి. అయ్యా తెలుసా మీకు? ఈ సత్యము తెలుసా మీకు? అహాబు కుమారుడు కాలంలోనే కాదు, అహాబు కాలంలోనే కాదు, యెజెబెలు కాలంలోనే కాదు, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. తెలుసా మీకు? దేవుడు ఏం చేస్తాడు? ఏలియాని పిలిచాడు. ఏలియా ఆహాజు మరణకరమైన రోగంతో మంచం ఎక్కాడు. ఎక్రోను దేవత దగ్గరికి విచారణ నిమిత్తము సేవకులను పంపిస్తామన్నట్టు నువ్వు ఎదురెళ్ళి నీవెక్కిన మంచము దిగకుండా నిశ్చయముగా చనిపోతావు అని తెలియజేయాలి. ఇశ్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దగ్గరికి వెళ్తారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా,
నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని పంపబడిన సేవకులు వెనక తిరిగి లేరు. ఏలియా మాటలు విని, ఏరా తిరిగి వచ్చేసారు అన్నాడు. మాకు ఒక ఆయన కనపడ్డాడు, ఆయన ఇలాగని చెప్పమన్నాడు, వెనక్కి వెళ్ళిపోమన్నాడు. నీవెక్కిన మంచము దిగిపోవు, నిశ్చయముగా చనిపోతావు అని మంచి మాట తెలియచేయండి వెళ్ళి అన్నాడు. ఎలా ఉంటాడు? గొంగళ కప్పుకొని దట్టి లెదర్ బెల్ట్. అతడు గ్రహించాడు ఏలియా అని. ఏలియా తిన్నగా వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు. 50 మంది సైనికులను వారి మీద అధికారిని పంపించాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో తీసుకురండి అని. అక్కడికి వెళ్ళాడు. దైవ సేవకుడా, రాజుగారు నేను రమ్మన్నారు, రా కిందకే. ఏమన్నాడు? నేను నిజముగా మేము అన్నట్టుగానే దైవ సేవకుడు అయితే నీవు నీ కూడా వచ్చినటువంటి 50 మంది కూడా భస్మం అయిపోతారు కాక అన్నాడు. వెంటనే పిడుగుబడినట్టు పడింది, పైనుంచి భస్మం అయిపోయారు మొత్తం. మళ్ళా రెండవ గుంపును పంపించాడు, రెండవ 50 మందిని అధికారిని. వాడు కూడా అదే గది పట్టింది. మూడో గుంపును 350 మందిని మరి అధికారిని పంపించాడు. వీడికి భయపడ్డాడు, అమ్మో ఆ గతే నాకు పడుతుంది అని వెళ్ళి కొండ దిగువను, కొండ మీద ఏలియా గారు కూర్చుంటే దిగువ నేను మోకాళ్ళుని నా ప్రాణము, నా కూడా వచ్చినటువంటి 50 మంది ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండును గాక. అయ్యా మా ఉద్యోగ ధర్మాన్ని బట్టి వచ్చాము, అంతేగాని నేను ఏ విధంగానూ బలవంత పెట్టడానికి నువ్వు దైవ సేవకుడు మాకు తెలుసు అని వేడుకున్నప్పుడు అప్పుడు దేవుడిని అడిగాడు, వెళ్ళనా అని. వీళ్ళు కూడా వెళ్ళి మంచం మీద ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీలో దేవుడు అనేవాడు లేడని చెప్పి ఎక్కరోని దేవత దగ్గరికి పంపిస్తావా నువ్వు? నీవెక్కిన మంచము దిగకుండానే చనిపోతావు నువ్వు. అదే రోజు చెప్పి వెళ్ళిపోయాడు. అదే రోజు చనిపోయాడు. దేవుని ప్రజలారా ఆలకించండి. ఇవన్నీ కూడా విని నవ్వడానికి కాదు రాసింది, పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎందుకు? నీవు నేను బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. నడవలసిన మార్గం ఏదో తెలియజేస్తామన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు దేవుని వాడమని చెప్పుకుంటే, దేవుని ఆరాధనకు వెళ్తా ఉంటే నువ్వు చేయాల్సిన పనేనా? దురాత్మ దగ్గరికి విచారణకి వెళ్దాము, భూత వైద్యుడి దగ్గరికి వెళ్దాము, మంత్రగాడి దగ్గరికి వెళ్దాము, సోచ పేమర్ దగ్గరికి వెళ్దాము, కాయిత్తులు కట్టుకోవడము, తాడు కట్టుకోవడము, ఈ కడియాలు వేయించుకోవడము, ఇవన్నీ దురాత్మ సంబంధమైనవి. మొక్కకండి, అబద్ధాలు చెప్పకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు భయము వణుకుతో వెంటనే అవన్నీ తీసిపారేసి ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము ఎరగము. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడండి, క్షమాపణ కోరుకోండి. దేవుని ప్రజలారా అతి కార్యాలు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకండి. దేవుని సంఘము అలాంటి దుర్గతి పట్టింది. దేవుని యొక్క సంఘము అలాంటి దుస్థితిలో ఉంది. దేవుని యొక్క సంఘము అలాగే చనిపోతుంది. దేవుడు ఆశించిన రీతిగా నిర్ణయించిన ప్రకారం ఆయుష్కాలం నిర్ణయించుకోకుండా మధ్యలోనే పోతా ఉన్నాను. ఎందుకు? ఇలాంటి పనులు చేయడం వల్ల. ఎక్కడ పోతున్నారు? సాతాను చేతిలో పోతున్నారు, నిత్య నరకానికి పోతా ఉన్నారు.
అదే నువ్వు మనసు మార్చుకొని దేవునితో తిరిగి ఆయన తీసి పాడేసి ప్రభువా మమ్మల్ని క్షమించు. ఎందుకు అని అంటే పాపములు క్షమించే అధికారము యేసు ఒక్కడికే ఉంది. ఈ సృష్టిలో పాపమును క్షమించే అధికారము యేసు ఒక్కడికే ఉంది, ఏ దేవుడికి లేదు. ఎందుకు అంటే వాడు ఎవ్వరు కూడా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసినోడు కాడు, నీకోసం నా కోసం చచ్చిపోయినాడు కాడు, నీకోసం నా కోసం రక్తం చిందించినాడు కాడు. అలాంటప్పుడు నీకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? యేసు ఒక్కడే నేను క్షమించగలిగిన వాడు, యేసు ఒక్కడే దేవుని దగ్గరికి మార్గము, యేసు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడానికి మార్గము, యేసు ఒక్కడే నిత్య జీవము, యేసు ఒక్కడే సత్యమై ఉన్నాడు. స్పష్టంగా తెలుసుకోండి, దేవుని చేతికి అప్పగించుకోండి. మానసాయ మీద ఉన్నటువంటి వాడి సహితము ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు, నీ చేతులకు అప్పగించుకున్నాను. ప్రభువైన యేసు ఏ విధంగా తండ్రి చేతికి అప్పగించుకున్నాడు, అలాగే నీవు నేను కూడా దేవుని చేతికి అప్పగించుకోవాలి. అంతేకాని దురాత్మల దగ్గరికి, దురాత్మ సంబంధుల దగ్గరికి వెళితే శాపం తెచ్చుకుంటాము, మన బదులు మరణం తెచ్చుకుంటాం, ఆశీర్వాదం బదులు శాపం తెచ్చుకుంటాం. వాడు శాపానికి అర్థవాడు, వాడి ద్వారానే మరణం ఈ లోకానికి వచ్చింది, వాడి ద్వారానే పాపం ద్వారానే మరణం. కనుక వాడి దగ్గరికి నువ్వు మళ్ళా తిరిగి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందా? రాదు రాదు రాదు, మరణం అవుతుంది. ఆహాజ మరణమైనట్టుగా అనేకులు మరణం అవుతూ ఉన్నారు దురాత్మ దగ్గరికి వెళ్ళి. దేవుని ప్రజలారా, సత్యమును గ్రహించాలి. సత్యమును గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక, మీ కళ్ళు తెరువును గాక, మీ కళ్ళు తెరవడాలి. సంఘానికి కావలసినటువంటి వర్తమానం అది. ఎందుకంటే సంఘంలో 190 మంది పైన ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళే. ఒక ప్రక్క యేసు కావాలంటాడు, ఒక ప్రక్క జీవం కావాలంటాడు, ఒక ప్రక్క సాతానుతో చేతులు కలుపుతాడు. ఏమవుతుంది? జీవమునకు బదులుగా మరణము, ఆశీర్వాదమునకు బదులుగా శాపము అవుతుంది. వాడు శాపానికి అర్థం. దురాత్మ సంబంధులంతా కూడా శాపం తెచ్చేవాడు, లోకానికి శాపం తెచ్చాడు. ఇది గొప్ప నాశనానికి కారకుడైనటువంటి వాడు ఎవరు? సాతాను. సాతాను సైన్యమే మరణదూతలు. చూడండి, కోట్లాది మంది కరోనా పేరుతో కోట్లాది మంది మట్టిలో కలిసిపోతా ఉన్నారు. సాతాను సైన్యమే మరణదూతలు. సంఘము ఈ విధంగా దురాత్మల నిలయమైపోయింది. సంఘము నిజంగా దురాత్మల నిలయమైపోయి దేవునికి స్థానం లేదు అక్కడ. దేవుడి సంఘమే పేరుకే కానీ. ఇంకొక సంఘం గురించి చెప్తా ఉన్నాడు. బిలాము బోధన బోధించే వాళ్ళు మీద ఉన్నారు. ఇంకోసారి చెప్తున్నాడు ఆహాజు తండ్రి అయినటువంటి యెజబెలు గురించి. నేను సంఘంలో యెజబెలు నుండి ఇస్తున్నావు. ఇప్పుడు చెప్పేది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకము 98లో రాయబడినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో రాయించాడు దేవుడు. మొదటి శతాబ్దంలో ఈ ఆఖరి దినాల్లో ఈ విధంగా ఉంటుందని. బిలామెవడు? సోదిగాడు. సోది చెప్పి మన డబ్బులు సంపాదించే రకం. దురాత్మల ద్వారా సోది అంటే తెలుసా మీకు? డిమైనేషన్ అంటారు ఇంగ్లీషులో.
ఆత్మల ద్వారా వ్యాపారం అది. సోది చెప్పడం. వాళ్ళే శపించేవాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను దేశం వస్తూ ఉంటుండగా మధ్యలో ఒక చోట దిగారు. మోయాబు సరిహద్దుల్లో అక్కడ రాజు చూశాడు బాలాకు. భయపడ్డాడు. ఈ జనాంగాన్ని చూసి దాదాపు 30 లక్షల జనాంగము విడుదల పొంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి యుద్ధానికి సంబంధించినటువంటి అంతవరకు 6 లక్షల పైన పెద్ద సైనికులు. వాటిని చూసి భయపడి ఎద్దుతన గట్టి నాకేసినట్టుగా నాకేస్తారు మనల్ని, అంత జనాంగం ఉన్నారు వీళ్ళు. వీళ్ళని జయించడానికి మన వల్ల కాదు కనుక శాపనకర్త దగ్గరికి వెళ్దాము, వాడిని శపింపజేద్దాం. ముందు వాడు శపించి తర్వాత యుద్ధం చేస్తే మనం గెలుస్తాము. అదే పోకడలు ఇప్పుడు ఉన్నాయి, అదే పద్ధతులు ఇప్పుడు ఉన్నాయి, అదే పద్ధతులు అనుసరించే వాళ్ళు సక్కగా ఉన్నారు. నీకు తెలుసా? శాపనకర్త వెళ్ళేవాళ్ళు దానికి ఇష్టం లేనటువంటి వాడెవరు పైకొత్తలు నుంచో మనం తొక్కేయడానికి శాపనకర్త దగ్గరికి వెళ్తుంటారు. శపించమని, నాశనం చేయమని వెళ్తుంటారు, చంపమని వెళ్తుంటారు, మన దూతను ప్రయోగించమని వెళ్తుంటారు. ఇలాంటి పనులని నాశనకరమైన పనులు చేసేవారు సంఘంలో ఉన్నారు. మీకు తెలుసా? పేర్లు పెట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు దావీదని, సొలొమోనని, ఆడ మగా పేర్లు, బైబిల్ పేర్లే. అలాంటి వాళ్ళు ఉన్నారు అందులోనే. ఎంత విచారకరం చూడండి. మన దేవుడు దీవించేవాడు కానీ శపించేవాడు కాదు. మన దేవుడు దీవించేవాడే కానీ శపించేవాడు కాదు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగే దేవుడు యేసుప్రభువుకు శాపమును విడిచివేసి శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఈయన. మీకు తెలుసా? ఎవడైనా శాపనాలు పెట్టుకున్నప్పటికీ కూడా యథార్థమైన హృదయంతో నువ్వు ప్రభువును వెంబడిస్తా ఉంటే, ఆత్మానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆ శాపమును విడిచివేసి శాపమును ఆశీర్వాదకరంగా మారుతాడు. భక్తుడైన మోషే ఆయన చనిపోకముందు ఇశ్రాయేలుతో మాట్లాడు ఏ మాట చెప్పాడు? బాలాకు శాపమును విడిచివేసి ఆశీర్వాదకరంగా మార్చాడు. మన దేవుడు శాపమును విడిచివేసే దేవుడు, శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడినా యేసుప్రభు. దురాత్మ సంబంధులైతే శపించేటటువంటి వాళ్ళు. నువ్వు శపిస్తే అదే శాపం నీ నెత్తి మీదకి వస్తుంది. వాక్యం విన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తన వాక్కుల ద్వారా ఆదరణ కలిగించాడని నమ్ముతున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటలకు, తిరిగి గురువారం 7 గంటలకు ఈ కార్యక్రమాలను వీక్షించి దైవ దీవెనలను పొందవలసిందిగా కోరుతున్నాం. వందనములు.